హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ మ్యాజిస్టిక్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే ఈ రుచిని జన్మలో మర్చిపోలేరు. మరి మీరందరూ కూడా ట్రై చేస్తారని కొంచెం చికెన్తో నేను ఈరోజు చికెన్ మ్యాజిస్టిక్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు కానీ గ్యాదరింగ్స్ అప్పుడు కానీ పార్టీలలో మనం ఈ చికెన్ మ్యాజిస్టిక్ రెసిపీని అయితే సూపర్గా చేసుకొని తినవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. దీనికోసం నేను పావు కేజీ వరకు బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. మనకు ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా చికెన్ షాప్ వాళ్ళకి ఇలా సన్నగా పీసెస్గా పొడుగ్గా కట్ చేయమంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఇది మనకు 1 ఇంచు వరకు అయితే మందం అయితే ఉంటుంది. మరి ఎక్కువగా ఉన్నా బాగుండదు. ఇలా చికెన్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకోండి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ కోసం 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కోడిగుడ్డునైతే పగలకొట్టి అది కూడా సొనతో సహా యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లంని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం చిటికెడంతా ఫుడ్ కలర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ మాత్రమే. చికెన్లోకి మనం ఇప్పుడు వేసిన అన్ని ఐటమ్స్ తోటి కలిసే విధంగా ఒక్కసారి అయితే బాగా 5 to 10 మినిట్స్ పాటు నేను చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపు. చికెన్ మ్యాజిస్టిక్లోకి తడకా కోసం నేను ఇక్కడ 6 నుంచి 7 వరకు పచ్చిమిరపకాయలని ఇలా ట్రయాంగిల్ టైప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనకు స్పైసీ ఎక్కువగా వేస్తే చికెన్ మ్యాజిస్టిక్ అనేది చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇందులోకి నేను వెల్లిపాయని ఎక్కడ కూడా పులుసులుగా తీయకుండా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. మనకు ఎల్లిపాయలు ఎంత చిన్న ముక్కలుగా ఉంటే మనకు తడకలోకి అంత బాగుంటుంది. అరగంట చికెన్ అనేది నానిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా మాత్రమే వేయాలి. ఒక్కటేసారి వేస్తే చికెన్ పీసెస్ అనేవి అన్నింటికి అంటుకుంటాయి. కాబట్టి నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు కూడా ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. నేను చూపించిన విధంగా మిగతా అన్నీ కూడా చికెన్ ముక్కలు అనేవి ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసిన వెంటనే కలపొద్దు. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక మాత్రమే కలుపుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా చాలా ఈజీగా అయితే వస్తాయి. చూడండి, నేను మిగతా అన్నీ కూడా ఇలానే వేయించుకొని వీటిని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తడక కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. మీడియం సైజులో పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలను కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. 2-3 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని చూడండి, నేను చూపించిన విధంగా ఒక్కసారి అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని కరివేపాకు 3 నుంచి 4 రెమ్మలను అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 స్పూన్ అంతా సోయా సాస్ని, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. స్పైసీనెస్ కోసం కొంచెమే యాడ్ చేశాను. ఎందుకంటే మనం ఆల్రెడీ మిరియాల పౌడర్ అవన్నీ వేసుకున్నాము కాబట్టి నేను ఇక్కడ కొంచెం అయితే యాడ్ చేశాను. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ని వెంటనే హై ఫ్లేమ్లో పెట్టి మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఒక్కసారి తడక అంతా కూడా కలిసే విధంగా చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుతున్నప్పుడు హై ఫ్లేమ్లో అనేది ఉండాలి. ఇలా 3 to 4 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చివరగా ఇందులోకి అరచెక్క నిమ్మరసంని కూడా పిండితే చాలా బాగుంటుంది. ఏ నాన్ వెజ్లోకైనా నిమ్మరసం పిండితే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. హోటల్స్లలో చికెన్ మ్యాజిస్టిక్లోకి కాజును కూడా యాడ్ చేస్తారు. అది మన ఇష్టం అండి. మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. ఇంత సింపుల్గా అయితే మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో చికెన్ మ్యాజిస్టిక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా సేమ్ హోటళ్ళలో ఎలా చేస్తారో ఈ టేస్ట్ కూడా నాకు అలానే కుదిరింది.
ఇందులోకి ఆనియన్ని కాంబినేషన్గా తీసుకుంటే రుచి మాత్రం అదిరిపోతుంది. నేను చేసిన ఈ రుచికరమైన చికెన్ మ్యాజిస్టిక్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన వీడియోకి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.